హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు. సో కొంచెం బిజీ అవడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు మా ఊరి రాముల వారి తిరునాళ్ళకి సంబంధించిన వ్లాగ్ అనమాట. సో డే 1 గరుడ సేవ సంబంధించిన వ్లాగ్. సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడైతే ఆ రోజు డే 1 గరుడ సేవ కదా. సో మేమైతే ఆ రోజు టెంపుల్ దగ్గరికి ఏం వెళ్ళలేదు, కానీ సో ఇవైతే చిన్న క్లిప్స్ మా వారు తీసుకొచ్చారు. సో అవైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో అయితే దీపం పెట్టుకున్నాం, కానీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆ రోజు. సో వెళ్ళలేదన్నమాట. ఇది టెంపుల్ డెకరేటింగ్. అండ్ ఇందాక చూసారు కదా, సో టెంపుల్కి వెళ్ళే దారిలో డెకరేటింగ్ అనమాట. సో డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. టెంపుల్ ఏమంత పెద్ద ఏం కాదు, చిన్న టెంపులే, బట్ కానీ బాగుంటుంది. సో ఆ విధంగా మా వారు తీసుకొచ్చిన వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో మేము వెళ్ళకున్న పిల్లలైతే బాగా వెళ్ళి ఎంజాయ్ చేశారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు తిరునాళ్ళ 4 days అనేది. సో లాస్ట్ డే 4లో పెడతాను, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో అవి వీడియోస్ అని ముందు రాబోతున్నాయి. సో అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఇక్కడైతే ఇది నైట్ అనమాట. నైట్ ఏం కాదు, ఎర్లీ మార్నింగ్ 2 అలా అయిపోయి ఉంటుంది. సో దేవుడు ఊరేగింపుకి వస్తారు కదా ఊర్లోకి. సో అప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. సో దేవుడు వచ్చేటప్పుడు ఇక్కడ కోలాటం అయితే ఏర్పాటు చేశారు ఆ ఉభయం సంబంధించిన వాళ్ళు. సో ఆ కోలాటం అయితే ఏర్పాటు చేశారు కాబట్టి సో అది నేను వీడియో అయితే తీశాను. సో చాలా బాగా వేస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కోలాటం అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ సాంగ్స్ అప్లోడ్ చేయలేదంటే కాపీ రైట్స్ వస్తాయి అని చెప్పేసి సాంగ్స్ మ్యూట్ చేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మనం ఇక్కడ సాంగ్స్ యాడ్ చేస్తే కాపీ రైట్స్ పడతాయి గైస్. సో అందుకని ఏవి యాడ్ చేయట్లేదు. సో బాగా డీజే పట్టేసి ఫుల్ బాగా వేస్తున్నారు. సో అందుకే ఇది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసి పెట్టాను. అండ్ డే 1కి సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే ఏం ఎక్కువ లేవు, ఇవే కొంచెం ఉన్నాయి. సో అవే పెట్టాను అనమాట. సో డే 2, డే 3, డే 4 ఇవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ముందు ఆ వీడియోస్ వస్తాయి. సో కాబట్టి ఈ లోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కోలాటమే కాదు, ఇక్కడ డ్రమ్స్ కానివ్వండి, మేళాలు అన్నీ ఉంటాయి. ఇది మా బాబు తీసాడనమాట ఈ క్లిప్. సో మాకు తెలియదు, వాళ్ళు ఏంటంటే నేను వీడియో తీస్తుంటే ఫోన్ నాకు ఇవ్వు నేను తీస్తానన్నారు. సో ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చాను. అంటే దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు కొద్దీ మనం వీడియోస్ అయితే తీయలేము కదా. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో దేవుడి విషయాల్లో నేను కొంచెం ఉంటాను కాబట్టి సో అదే విధంగా నేనైతే దగ్గరికి వచ్చే కొద్దీ నేనేమి వీడియో అయితే తీయలేదన్నమాట. సో అందుకని మీకు వీడియో అయితే లేదు. సో ఇది వాడు ఎలా తీసాడో నాకు తెలియదు, ఫోన్ అయితే వాడి చేతిలో ఉన్నింది. సో వాడు తీసిన క్లిప్ అనమాట అది. సో అక్కడికి వచ్చినారు మా అత్తయ్య. సో అది యాడ్ చేశాను. అండ్ ఇది కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత తీసారు. సో ఇదనమాట. సో డే 1 గరుడ సేవకు సంబంధించిన దేవుడి అలంకరణ. సో దేవుడు ఎలా ఉన్నాడు ఈ అలంకరణలో అనేది. సో ఈ డెకరేషనింగ్ అంతా ఎలా ఉంది, దేవుడు ఎంత మంచిగా ఉన్నాడు అనేది కామెంట్ చేయండి. సో జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇదైతే ఆ రోజు మా పిల్లలు వేసుకున్న అవుట్ఫిట్. సో ఇదన్నమాట గైస్ డే 1 వ్లాగ్ అనేది. సో ఇదన్నమాట గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే 2 వీడియో కోసం వెయిట్ చేయండి.